హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే డబల్ బీన్స్ కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో, ఏమేం పదార్థాలు కావాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇవి డబల్ బీన్స్ అండి. అంటే పెద్ద సైజులో ఉండే బీన్స్ అన్నమాట. ఇవి తీసుకుని మొత్తం పొట్టంతా ఒలుసుకోవాలి. అది ఎలా ఒలిసానో ఏంటో కూడా చూపిస్తాను చూడండి. చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు. ఏం కష్టమైతే ఏమీ లేదు. నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ఒలుసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్‌గా అయితే వచ్చేసాయో. మొత్తం ఒలిచేసుకున్నానండి. ఇప్పుడు మసాలాకి ఏమేం కావాలో చూపిస్తాను రండి. నేను పెద్ద సైజు ఆనియన్ ఒక 4 తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్, టమాటా అయితే వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్ అయితే వేసుకోండి. ఇప్పుడు చెక్క, లవంగా, ఇలాచి, ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగిన జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు గసాలు కూడా వేసుకోండి. మా సైడ్ అయితే గసగసాలు అంటామండి, తప్పుగా అనుకోవద్దు. అవి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి పేస్ట్ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ చూస్తున్నారు కదా, పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ క్వాంటిటీ వచ్చే వరకు అయితే మిక్స్ పెట్టేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీ వచ్చే వరకు మిక్సీ అయితే పట్టేసుకుంటే సరిపోతుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి ఏమేమి కావాలో కూడా మళ్ళీ చూపిస్తాను రండి. డబుల్ బీన్స్ శుభ్రంగా పొట్టు తీసుకుని కడిగేసిన తర్వాత వాటర్లో అయితే నానబెట్టుకున్నాను. ఇదేమో ఆనియన్ పేస్ట్ అండి. ఇందాక చూపించాను కదా ఏమేమి వేసానో ఆ పేస్టు, అలాగే కారం, పసుపు, సాల్టు, కొంచెం సాయి జీరా, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవేనండి కర్రీకి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత కొంచెం సాయి జీరా అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. ఇలా వేయగానే వేగిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇవి బాగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు పట్టుంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అంటే ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేసుకుంటున్నాను. వేసినప్పుడు చాలా తిక్కుగా ఉన్నట్టే ఉంటుందండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలి. ఫస్ట్ వాటర్ లేవు చూడండి, ఇప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయో. అలా బాగా వేయించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. నాకైతే ఒక 20 మినిట్స్ వరకు పట్టిందండి. ఎందుకంటే నేను హై ఫ్లేమ్లో ఎప్పుడు కర్రీ అయితే చేయను, సిమ్లో పెట్టే చేస్తాను. అందుకే అంత టైం పడుతుంది. సిమ్లో ఎందుకు చేస్తానంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి. మన ఓపికతో వంట చేస్తేనే కర్రీకి టేస్ట్ కూడా అలాగే వస్తుంది. చూసారు కదా, బాగా వేగిపోయిందండి. ఆయిల్ బయటికి రావాలి, వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి. అలా అయితేనే కర్రీ బాగుంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఉన్నాయి కదా, నేను ఒకటేసారి అయితే వేసేస్తానండి. అది కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత డబుల్ బీన్స్ అయితే వేసేస్తున్నాను. లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే ముందే వేయించేసుకుంటే మెత్తగా అయిపోతాయి. కర్రీ అంతా ఉడికేసరికి టేస్ట్ బాగోదు. చాలా తొందరగానే ఉడుకుతాయండి ఇవి. ఇవి వేసాక ఒక 5-6 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మసాలా కూడా బాగా పడుతుంది. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకుందాము.
వాటర్ వేయకపోతే ఆ పచ్చివాసనలాగా అనిపిస్తదండి. మేము అలా తినలేము. అందుకే కొంచెం వాటర్ పోసుకునే వండుకుంటాం ఏ కర్రీ చేసుకున్నా. ఆ వాటర్ వేస్తే మంచిగా ఉడుకుతది కర్రీ. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా! అడుగంటిపోతది లేకపోతే. కర్రీ అయితే చాలా బావుందండి టేస్టు. ఇదేంటి డబల్ బీన్స్ కర్రీ ఏంటి? ఈ పేరేంటి అని ఎవరు నవ్వుకోమాకండి. దాని పేరు నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అలానే ఉందండి. అందుకే నేను ఇంక అదే పేరు పెట్టాను. నేను కూడా ఫస్ట్ టైం ఈ కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.